పేర్ని నాని గారు మాట్లాడింది మాత్రం చాలా దారుణమైన విషయం. ఈయన మాంత్రికుడా ఇలాంటి మాటలు మాట్లాడదు. ఆ మాంత్రికుడు వేషం వేసేది ఆయన పేర్ని నాని గారు. ఆయన దీన్ని మాంత్రికుడా లేకపోతే ఇలా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. తర్వాత కించపరిచే వ్యక్తిగతంగా కించపరిచేటువంటి మాటలు మాట్లాడడం అనేది సహజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా ఎక్కువగా ఉంది. అది ఎందుకు ఇప్పుడు నిజంగా వారికి దాని మీద ఏదన్నా వారి యొక్క ఆలోచన కానీ లేకపోతే ఈ మాటల మీద వారు స్పందించవలసిన అవసరం వారికి అనిపిస్తే ఆ పార్టీగా వాళ్ళ ఇష్టం, అది స్పందించొద్దని మేము అనం. కానీ స్పందించే క్రమంలో వ్యక్తిగతంగా కించపరచడం అనేది చాలా తప్పు. తొలి నుంచి వాళ్ళు చేస్తున్న తప్పు మళ్ళీ చేస్తున్నారు. ఖచ్చితంగా ఈసారి మళ్ళీ కూడా ప్రజలు మీకు బుద్ధి చెప్తారనేటువంటి మాట అర్థమవుతుంది. ఎందుకంటే మీరు అక్కడ ఒకవేళ అలా అనకూడదంటే అలా అనద్దు అని చెప్పొచ్చు, లేకపోతే ఇంకో రకంగా మాట్లాడచ్చు. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా కించపరచడం, ఆయన సినిమాలు ఒకరోజు కూడా ఆడడం అనేటువంటి మాట చెప్పడం, ఇలాంటి మాటలు ఇప్పుడు ఎన్ని చెప్పినా కూడా ఆయనకి ఎంత ఫాలోయింగ్ ఉందో మనందరికీ తెలుసు. ఇవాళ కొత్తగా దాని గురించి మనం మాట్లాడక్కర్లేదు. ఇవాళ ఆకాశం మీద ఉమ్మేస్తే మళ్ళీ వచ్చి మన మొహం మీద పడద్ది. ఆ రకంగానే పేర్ని నాని గారి మాటలు తీసుకుంటాను నేను.